వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతుంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన పదవులు దక్కడం లేదన్న నిరాశలో నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఆ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటాలని హస్తం పార్టీ హైకమాండ్ దిశ నిర్దేశం చేస్తుంటే క్షేత్రస్థాయి నాయకత్వంలో మాత్రం అంతగా జోష్ కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ సభ కనిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఇక ఆ తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో పార్టీ కోసం చెమటోడ్చిన తమను ఇంకెప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 18 నెలలుగా ఎలాంటి పదవులు దక్కలేదని, తమను నమ్ముకున్న వారికి కనీస స్థాయిలో సాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కింద స్థాయి కేడర్లో ఉత్సాహం నింపేలా, గతంలో టికెట్లు దక్కని నేతలు రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం పార్టీ కోసం ఓపికగా పనిచేసుకుంటూ వెళితే సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకం. ఎన్నికల సమీకరణాలు వ్యూహాల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి కేటాయించగా పినపాక, ఇల్లెందు, అసురాపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచిన పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణకు అవకాశం దక్కింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే కొత్తగూడెంలో మిత్రపక్షమైన సిపిఐ మరో 3 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాచలంలో పోదెం వీరయ్య ఓడిపోయారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుందని టికెట్ దక్కని ఆ పార్టీ నేతలు ఆశించారు. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని అంటిపెట్టుకున్న నేతల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉధృతిని, అప్పటి ప్రభుత్వ ఒత్తిడులు, బెదిరింపులు, ప్రలోభాలను తట్టుకొని పార్టీ కోసం పనిచేసిన తమకు ప్రస్తుతం తగిన గుర్తింపు దక్కడం లేదనే భావనలో వారిలో నెలకొంది. ఇప్పటికే కొందరు పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే మరికొందరు వ్యక్తిగత పనులకే ఎక్కువగా సమయం కేటాయిస్తూ పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.